తోటి మనతోటి అక్కల గాంధీ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నేత, మైలవరం జనసేన ఇన్ఛార్జి. గాంధీ గారితో మాట్లాడదాం. గాంధీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో వైసీపీ వార్నింగ్ బెల్స్, ఇక వారిని ఎవరూ బెదిరించాలని ప్రయత్నం చెయ్యొద్దు, కూటమి పార్టీలు ప్రభుత్వం ఖచ్చితంగా పరిపాలన మీద ఫోకస్ చేయాలి, ఇక వైసీపీ అయితే ఎవరికి భయపడదు, వారు ఒక అడుగు ముందుకేసినట్టు తెలుస్తూ ఉంది. రెడ్ బుక్ను మడిచిపెట్టుకోమన్నారు జోగి రమేష్ గారు. ఇప్పుడు దువ్వాడ గారు కూడా నేను నన్ను రోడ్డు మీద ఉన్నాను, నన్ను ఎవడు ఏం చేయలేడు, ఇక మేము ఎవరికి భయపడం అని చెప్పేసి వారి అభిప్రాయాలు వారు చెప్తున్నారు. ఏమంటారు? ఈ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు అసలు వీళ్ళకి ఎందుకండి భయం? అసలు వీళ్ళు ఎవరన్నారు, వీళ్ళు ఎవరిని బెదిరిస్తుంది? అసలు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యలు ఎలా తీర్చాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి, గత 5 సంవత్సరాల్లో లోటు బడ్జెట్ ని ఎలా పూర్తి చేయాలి, కొత్త ప్రాజెక్టులు ఎలా తీసుకురావాలి, ఆగిపోయినటువంటి రాజధానిని ఎలా మొదలుపెట్టి పూర్తి చేయాలి, ఆగిపోయినటువంటి పోలవరాన్ని ఏ విధంగా మళ్ళీ కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి పూర్తి చేయాలి, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా వాటికి నిధులు కేటాయించాలి, అలాగే కొత్తగా రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవే ప్రాజెక్టులు వీటిని కొత్తగా కేంద్రంతో మాట్లాడుకొని ఏ విధంగా తీసుకురావాలి, ఎలా కంప్లీట్ చేయాలి, వీటికి టెండర్లు ఏంటి, వీటికి ఫైనాన్స్ క్లియరెన్స్ ఏంటి అని రకరకాల ఆలోచనలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు, అలాగే అధికారులు, శాఖ మంత్రులు అందరూ కూడా చాలా బిజీగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. చెప్తే ఈ రెడ్ బుక్ లేదంటే ఇంకోని అరెస్ట్ చేయాలనో లేదా వాడి మీద దుమ్మెత్తిపోయాలనో ఆలోచన అసలు ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఎవరికి లేదండి. కానీ ఏదైతే గత 5 సంవత్సరాల్లో విధ్వంసం చేసి ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టి వ్యక్తిగత దోషులు చేశారో, లేదంటే అక్రమంగా ఇసుక దందా చేసి, లేదంటే అక్రమంగా మైనింగ్ చేసి, లేదంటే లిక్కర్ పాలసీని తప్పుదావ పట్టించి అనేక వేల కోట్లు సంపాదించి స్కాముల ద్వారా వీళ్ళు సంపాదించినటువంటి డబ్బుని ఏదైతే ప్రజల డబ్బు ఇదంతా కూడా అంటే 100 రూపాయలు వచ్చిన కోటని 200 రూపాయలకి అమ్మటం, అలాగే 1000 రూపాయలు ఉన్నటువంటి ఇసుకని 10,000 రూపాయలకి అమ్మటం, ఈ విధంగా ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో దాన్ని ఎక్కడైతే తప్పు జరిగిందో, ప్రజాధనం దుర్వినియోగం ఉందో దాన్ని చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే బయటికి తీస్తున్నారు. తప్పితే వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని కూడా దూషించడమో లేదంటే కావాలని కక్ష సాధింపు చర్య చేయాలని ఈ ప్రభుత్వానికి లేదండి. అది ఎక్కడ కూడా మీరు చూడండి, అనేక రకాలుగా వీళ్ళు మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి అందరినీ కూడా ఒక నియంత పరిపాలన చేసుకుంటూ అనేక రకాలుగా వ్యక్తిగత దోషంలో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఆ భార్యల దగ్గర నుంచి కూతుర్ల దాకా కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడింది ఆ వైసీపీ నాయకులు. మరి మాట ఒక రకం చెప్పాలంటే వీళ్ళు ఈ మాట్లాడింది ఒక 11 మందేనండి ఈ మంత్రులు కూడా. ఈ 11 మంత్రులు కూడా గత 5 ఏళ్లలో ఎప్పుడైతే 150 సీట్లు ఈ వైసీపీ ప్రభుత్వం గెలిచిందో దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూలదనే ప్రయత్నంలోనే ఈ మాటలు మాట్లాడారు. దానికి భాగంగానే ఈ రోజు ప్రజలు ఈ వైసీపీ నాయకుల యొక్క మాటలకి ఇసిగిపోయి ఈ రోజు ప్రభుత్వాన్ని 11 సీట్లకి తీసుకొచ్చారు. ఇంకా కూడా వాళ్ళు గమనించకుండా వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఇంకా బూతులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కళ్ళల ఆనందం చూడాలనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా 11 సీట్లు కూడా మిగలేని పరిస్థితి వస్తుంది. ఇంకా మీరు ఏదో కళ్ళగొల్లు పాటలు చెప్పి ఏదో ఇంకా మనకి అవకాశం ఉంది కదా మాట్లాడితే మనం ఇంకా జగన్ గారి దృష్టిలో ఏదో మెప్పు పొందామని ఆలోచిస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరికి కూడా కూటమి నేతలకు ఎవరికి ఒకళ్ళని కక్ష సాధింపాలి, ఒకళ్ళని హింసించాలని లేదంటే వ్యక్తిగత దాడులు చేయాలని ఎవరికి ఇక్కడ లేదు. ఖచ్చితంగా తప్పు 5 సంవత్సరాలు ఎవరైతే చేశారో చట్టపరంగా ఇక్కడ ఏది కూడా వాళ్ళ జోగి రమేష్ గారు ఉన్నారు. మరి ఆయన అందరికన్నా ముందు సీఎం గారి ఇంటి మీదకి వెళ్ళిన వ్యక్తి. మరి ఈ రోజుకి ఆయన్ని మనం నిజంగా శిక్షించాలనుకుంటే గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని శిక్షించవచ్చు. మరి 9 నెలలైనా ఈ రోజు కూడా ఎందుకు ఆయన్ని శిక్షించలేదు అంటే చట్టం తను పని చేసిపోతా ఉంది, ఎంక్వైరీలు చేస్తా ఉంది, చేసింది తప్ప రైటా రాంగ్ అని ఎంక్వైరీ చేస్తూ 1 by 1 సాక్ష్యాధారాలను బట్టి ఒక్కొక్కరికి ఆ శిక్ష అనేది అమలు అవుతుంది. తప్పితే మన అధికారంలోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ మనం ఇబ్బందులు పెట్టాలి, లేదంటే దూషించాలి, కొట్టాలి, తిట్టాలని ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి లేదండి. ఖచ్చితంగా సూపర్ 6 హామీలు నెరవేరుతాయి. ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు, రాజధాని అంశం, అట్లాగే పోలవరం, అట్లాగే స్టీల్ ప్లాంట్, అలాగే రాష్ట్రంలో అనేక
కొత్త ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. వీటి మీదే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు మోడీ గారు దృష్టి పెట్టి Okay. మరి బ్రహ్మాండంగా రాబోయే 5 రోజులు 5 సంవత్సరాలు కాదు ఇంకొక 15 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడానికి మరి కూటమి నాయకులు కంకరం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు. Okay. ఏదో కేవలంగా 5-6 నోటుకు వచ్చినట్టు మాట్లాడారని చెప్పి వాళ్ళ కోసం పని అన్ని మానేసుకొని Okay. కూర్చొని వాళ్ళు ఏం చేయాలి అనే ఆలోచన ఇక్కడ ఏ నాయకుడికి ఏ ప్రభుత్వం కూడా లేదండి. ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం ఏదైతే ప్రజలు 164 సీట్లు తీర్పిచ్చారో ఆ దిశగానే పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజలు మనల్ని పొందుతాం. ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కూడా మరి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పి బ్రహ్మనాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం. 15 సంవత్సరాల పాటు. ఖచ్చితంగా అండి. ఓకే, రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. గురుమూర్తి గారు. బ్రహ్మనాయుడు గారు ఉమ్.